హాయ్ వివర్స్, మనం వచ్చేసి సాధన పత్రము 2 టీస్ పండుగ అనేటువంటి దాంట్లో వచ్చేసి క్రింది సంభాషణ ధారాళంగా చదవండి. పెదనాన్న పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. తర్వాత వచ్చేసి ఈ పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మోకు, పలుపు, తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు దేవుని మూల పెట్టి పూజ చేస్తారనమాట. క్రాంతి, పెదనాన్న అదేమిటి గిన్నెల్లో ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు అని అడిగిందనమాట. అవును పెదనాన్న అన్నారు. అవును క్రాంతి, మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిసి వండుతారనమాట. దాన్నే బోనము అంటారు. ఆ బోనము నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. తర్వాత నైవేద్యము అన్నము, కూరలు, వంటలు మొదలైనటువంటి వాటిని ఇరుగు పొరుగు బంధువులకు ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకుంటారనమాట. సరే, ఈ క్రింది పదాలకు అర్థాలని జత చేయండి. కుదురు అంటే ఇంటిలోని దేవుని మూల, బోనము అంటే మామిడికాయ ముక్కలు బియ్యము కలిపి వండేటువంటి నైవేద్యము, తోరణాలు అంటే మామిడి ఆకులు దండగా గుచ్చడం అనమాట. తర్వాత క్రింది ఖాళీలను పదాలతో నింపండి. ఇక్కడ నవమి, ముగ్గులు, మామిడి ముక్కలు ఇచ్చున్నారు. బియ్యముతో కలిపి మామిడి ముక్కలను వండుతారు. ఉగాది తర్వాత నవమి మధ్య సమావేశమవుతారు. ఇంటి ముందు గోడలపైన ముగ్గులు ఉన్నాయి. పై పేరాలు ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. బోనం అంటే ఏమిటి? పండుగ రోజు రైతులు వేటిని పూజిస్తారు? బోనం అంటే మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యముతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దాన్నే బోనము అంటారు. పండుగ రోజు రైతులు వేటిని పూజిస్తారు అన్నప్పుడు, పండుగ రోజు రైతులు నాగలి, మోకు, పలుపు తాళ్ళు, పార, కొంకి మొదలైనటువంటి వ్యవసాయ పనిముట్లు కడిగి కుదురు దేవుని దగ్గర పెట్టి అంటే మూల పెట్టి పూజిస్తారు. గీతల్లో అందంగా రాయండి. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యాలు అత్యంత ముఖ్యమైనవి. సో ఈ విధంగా రాయండి. భారతీయ సంస్కృతిలో జానపద నృత్యాలు అత్యంత ముఖ్యమైనవి. నీట్గా రాయండి.